ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిస్బా పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాలమందు దైవ వాక్య సందేశాలను వింటూ వీక్షిస్తున్నటువంటి మా ప్రియబిడలందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనములు తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు మన ధ్యాన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యము నుండి 6వ వాక్యం వరకు మనం ధ్యానం చేద్దాం. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసిరేవారు కొద్ది మంది అగుట చేత పనిని చాలించుకొందురు, కిటికీలో గుండా చూచువారు కానలేకయుందురు, తిరగటి రాళ్ల యొక్క ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కోతకు ఒకడు లేచును, సంగీతము చేయు స్త్రీలు నాదము చేయు వారందరును నిశ్శబ్దముగా ఉంచబడుదురు, ఎత్తు చోటలకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైనటివి కనబడును, బాదము వృక్షము పువ్వులు పూయును, మిడతలు బరువుగా ఉండును, బుడ్డ బుడసకాయ పగిలిపోవును. ఎలయనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చు ఉన్నాడు, వాని నిమిత్తము ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు, వెండి త్రాసు విడిపోవును, బంగారపు గిన్నె పగిలిపోవును, దార యొద్ద కుండ పగిలిపోవును, బావి యొద్ద చక్రము పడిపోవును. చాలండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయమందు నేను మీకు ధ్యానం చేస్తున్నటువంటి ధ్యాన వాక్యం యొక్క అంశం ఏంటంటే, మరి ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యము నుండి 6వ వాక్యములో ఉన్న మాటలను కొద్ది నిమిషాలు నేను మీకు ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ వాక్య భాగములో మరి జ్ఞాని అయినటువంటి సలోమాను గారు, మరి దావీదు కుమారుడైనటువంటి సలోమాను మహారాజు మరి తాను వ్రాస్తున్నటువంటి మరి మానవుని యొక్క దేహము యొక్క పతనము ఎలా ఉంటాదో మరి జ్ఞాని అయిన సలోమాను గారు చక్కని విషయాన్ని మరి తన యొక్క పుస్తకములో రాసి దేవుని ఎంతగానో గణపరుచున్నాడు. చూడండి, ఉదయకాలమందు నేను మీకు ధ్యానం చేస్తున్న ధ్యాన వాక్యం ఏంటంటే, మానవుని యొక్క దేహము, మానవ దేహము యొక్క మరి పతనమును గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యము నుండి 6వ వాక్యములో రాయబడిన మాట ఏమిటంటే, చూడండి, ఇంటి కావలి వారు వణుకుదురట. ఇంటి కావలి వారు అనగా ఎవరు? ఏమండి, ఇంటి కావలి వారు వణుకుదురు అంటున్నాడు ఇక్కడ జ్ఞాని అయిన సలోమాన్. మరి ఇంటి కావలి వారు అనగా ఎవరు అంటే, చూడండి, దేవుడు చూడండి ఆయన ఏదెను తోటలో ఆదాము అవ్వలను దేవుడు ఆయన సృష్టించాడు. ఆయన సృష్టించినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఎలా సృష్టించాడు? ఏదెను తోటలో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని, చూడండి, ఏదెను తోటలో ఒక మట్టిని తీసుకొని ఆ మట్టిని బాగా పిసికి ఒక బొమ్మను తయారు చేశాడు. ఎలాంటి బొమ్మ అది ఎలాంటి బొమ్మ అంటే, దేవుడు ఏ స్వరూపమైతే పోలి ఉన్నాడో, ఆయన స్వరూపము ఏ స్వరూపమైతే కలిగి ఉన్నాడో అదే స్వరూపముతో దేవుడు తన స్వహస్తాలతోని ఏదెను తోటలో చూడండి ఆదామును దేవుడు నిర్మాణం చేశాడు. ఆదామును దేవుడు సృష్టించినటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఆదామును సృష్టించినటువంటి దేవుడు
చూడండి, దేవుడు ఏ రూపము కలిగి ఉన్నాడో, ఏ స్వరూపమైతే కలిగి ఉన్నాడో అదే రూపము, అదే స్వరూపాన్ని దేవుడు ఆ మట్టి బొమ్మకు దేవుడు నిర్మాణం చేశాడు. అంటే ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, చూడండి, మానవ దేహము యొక్క పతనమును గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 3వ వాక్యము నుండి 6వ వాక్యములో చూడండి, దేవుడు కలుగు చేసినటువంటి ఆ మానవుడు, దేవుడు సృష్టించినటువంటి ఆ మానవుడు, దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చినటువంటి ఆ మానవుడు, దేవుడు ఆ బొమ్మకు ఆత్మనిచ్చినటువంటి ఆ మానవుడు ఒక 70 సంవత్సరాలో లేకపోతే ఒక 80 సంవత్సరాలకో మరి మానవుని యొక్క ఆ శరీరము ఏ రీతిగా పతనమైపోతుందో, ఏ రీతిగా బలహీనమైపోతుందో మరి